హాయ్ హలో నమస్తే. ఈరోజు అయితే మేము ఇంట్లో ఎగ్ పఫ్స్ తయారు చేయబోతాం అనమాట వితౌట్ ఓవెన్. ఎందుకంటే మాకు ఓవెన్ లేదు కాబట్టి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మైదా పిండిలో కొంచెం సాల్ట్ వేసుకొని చపాతీ పిండిని కలుపుకున్నట్టు కలుపుకోవాలి. లోపల స్టఫింగ్స్కి ఆనియన్స్ కట్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ కొంచెం వేయించుకోవాలన్నమాట. అందులో కొంచెం అల్లం వెల్లిగడ్డ, ఉప్పు, కారం, ధనియాల పొడి అండ్ గరం మసాలా వేసుకొని అది కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇంకో సైడ్ మనం ఎగ్స్ బాయిల్ చేసి హాఫ్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ వాటిని చపాతీస్ లాగా చేసుకొని ఫస్ట్ ఒక చపాతీకి బటర్ కానీ ఆయిల్ కానీ రాసి దాని మీద పొడి పిండి వేసి నెక్స్ట్ చపాతీ దాని మీద వేసి ఇలా కంటిన్యూగా ప్రాసెస్ చేసుకోవాలన్నమాట. ఒక 4 to 5 చపాతీస్. దాని తర్వాత వాటిని 4 sides ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని దాన్ని మళ్ళీ మన చపాతీ కర్రతో అయితే ఒత్తుకోవాలన్నమాట. రెక్టాంగిల్ షేప్ వచ్చేదాకా దాన్ని ఒక 4 sides అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఆ ఒక్కొక్క పార్ట్లో మనం తీసుకున్న స్టఫింగ్ ఏదైతే ఉందో ఉల్లిగడ్డది అది పెట్టుకొని దాని మీద ఒక హాఫ్ బాయిల్ ఎగ్ పెట్టుకొని మనకు సైడ్కి స్టిక్ అవ్వడానికి మైదా పిండిని కొంచెం వాటర్లో కలిపి ఇలా సైడ్కి రాసి దాన్ని ఇలా స్టిక్ చేయాలన్నమాట. నేను చేసిన పఫ్స్ అన్నీ మంచిగానే వచ్చినాయి. వీడియో తీసుకుంది ఒక్కటి మాత్రం వంకర పోయింది. అట్లుంటుంది అనమాట నేను వీడియో తీసుకుంటే. అది తప్ప అన్నీ బాగా వచ్చినాయి గాయ్స్. ఓవెన్ ఉన్న వాళ్ళు మంచిగా ఓవెన్లో చేసుకోండి. మాకు ఓవెన్ లేదు కాబట్టి ఇట్లా ఆయిల్లో అయితే డీప్ ఫ్రై చేసుకున్నాం. టేస్ట్ మాత్రం బాగుంది. మీ సొమ్మేం పోదు. సబ్స్క్రైబ్ చేసుకోండి.